ఎంత సంతోషకరం ఉంటుందో తెలుసా దేవునికి. అది నిజమైనటువంటి క్రిస్మస్ పిల్లారా. చూడండి, ఆనాటి కాలంలో యూదయా దేశపు యూదుల రాజు పుట్టాడని ఆ తూర్పు దేశపు జ్ఞానులు వెళ్ళినప్పుడు, ఆ తూర్పు దేశపు జ్ఞానులు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి భయంకరమైనటువంటి వ్యక్తిని అడిగారు పిల్లారా. ఎవరా భయంకరమైన వ్యక్తి? హేరోదు రాజు. ఆయన రాజుగా ఉన్నాడు. ఆ రాజుని వెళ్ళి తూర్పు దేశపు జ్ఞానులు వచ్చాయా, ఇక్కడ యూదులకు రాజు పుట్టాడంట, ఎక్కడున్నాడు? మేము ఆ నక్షత్రమును చూసి వచ్చితిమి. హల్లెలూయా. నక్షత్రాలని కనుక్కున్నటువంటి వ్యక్తి, శాస్త్రజ్ఞులు, సైంటిస్ట్స్ పరిశోధించి 2% కనుక్కుంది నక్షత్రాలు. అవును అంటున్నారా? 2% ఈ గెలాక్సీలో, ఈ శూన్యంలో కోట్లాది నక్షత్రాలు ఉన్నాయి. దాన్ని ఇంతవరకు ఎవరు కూడా కనుక్కోలేదు. కానీ ఆ ప్రభువు ఆ మాటతో కలుగు చేశాడు. పర్పస్ వాటినంట, వాటి పేర్లు పెట్టాడంట. నక్షత్రాలకి పేర్లు పెట్టారంట. ఇప్పుడు యేసు ప్రభువుని కనుగొనటానికి ఆ తూర్పు దేశపు జ్ఞానులు చూసి వచ్చినటువంటి నక్షత్రం పేరు అంట దోవ చూపే నక్షత్రం అంట. చెప్పు హల్లెలూయా. దోవ చూపే నక్షత్రం అంట. దోవ చూపించింది ఎవరికి? జ్ఞానులకి. ఆ నక్షత్రము చాలా ఏబు గ్రంథంలో ఉన్నాయి నక్షత్రాల పేర్లు. స్వాతి అనే కూడా ఒక నక్షత్రం ఉందంట. అరుంధతి అనేటువంటి నక్షత్రం ఉందంట. పేర్లు, నక్షత్రాల పేర్లు ఏబు గ్రంథంలో ఉన్నవి. స్వాతి అని, అరుంధతి అని, ఇంకా కొన్ని రకాల పేర్లు. కానీ సైంటిస్టులు కనుక్కున్నటువంటి విధానం, మానవుడు పుట్టినగా నుంచి నేటి వాడికి గొప్ప గొప్ప పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి సైంటిస్టులు కనుక్కునగలిగినటువంటి 2% మాత్రమేనంట నక్షత్రాల పేర్లు. కానీ ఈ గెలాక్సీలో, ఇదిగో ఈ శూన్యములో భయంకరమైన నక్షత్రాలు, కోటాను కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. వాటికి పేర్లు పెట్టి ఉన్నాయి పిల్లారా. కానీ అవి కనుక్కోలేకపోతున్నారు ఎవరు కూడా. అది దేవునికి మాత్రమే సాధ్యం. చెప్పు హల్లెలూయా. మనిషిని పట్టుకు రావాలంటే భూమిలో ఉన్నా కూడా పట్టుకొస్తారు. పట్టుకురాలేరా? మా టెక్నాలజీ లేదా? ఉందా? ఉన్నారు. టెక్నాలజీ ఉంది. భూమిలో నువ్వు దాక్కున్నా సరే, అండర్ గ్రౌండ్లోకి వెళ్ళినా సరే, ఇదిగో డ్రోన్ కెమెరా వేసైనా పట్టుకొస్తారు, స్కానింగ్లు వేసైనా పట్టుకొస్తారు, అన్ని పట్టుకొస్తారు. భూమిలో ఉన్నటువంటి బంగారాన్ని తవ్వుతున్నారు. గనులు, వెండి, బంగారం, రాయిని, విత్తని కూడా తవ్వుతున్నారు, పట్టుకొస్తున్నారు. కానీ మనిషిని కూడా పట్టుకొస్తారు. కానీ ఇంత జ్ఞానం ఉన్నటువంటి, ఇంత తెలివినటువంటి వ్యక్తులు నక్షత్రాలు ఎన్నో కనుక్కోగలిగినటువంటి జ్ఞానం ఎవరికి కూడా లేదు. చూడండి, శూన్యంలో, అంతరిక్షంలో మనం ఈ సంవత్సరంలోనే చూసాం. మనం ఒక ఆమె కొన్ని నెలలు అక్కడ అంతరిక్షంలోనే ఉండిపోయింది పిల్లారా. అంతరిక్షంలో ఉంటే ఆమెను తీసుకురావటానికి ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ఆమెను కిందకి భూమి మీదకి తీసుకొచ్చారు. అంతరిక్షంలో ఉండే పరిస్థితి ఎలా తెలుసా? మంచినీళ్ళు తాగాలంటే ఇట్ట వదిలితే అది పైకి వెళ్తుంది. ఆమె ఇలా వెళ్ళి తాగాల మంచినీళ్ళు. మనం ఎలా తాగుతున్నాం ఇప్పుడు? మనం మంచినీళ్ళు ఎలా తాగుతున్నాం? మంచినీళ్ళు ఎలా తాగుతున్నాం? మనం ఎట్టెత్తుకొని తాగుతాం, అంతేనా? లేకపోతే నోరు పెట్టి తాగుతాం. కానీ ఆ శూన్యులంట ఇట్ట పైకి వదిలితే బుడగలు ఆ బెలూన్స్ లాగా వెళ్తూ ఉంటే వీళ్ళు కూడా బెలూన్స్ లాగెళ్ళి అవి నోట్లో పట్టుకుని తాగుతున్నారు మంచినీళ్ళు. చూడండి ఎంత ఆశ్చర్యమో. ఆశ్చర్యమైనటువంటి మన కళ్ళ ముందు మనం చూస్తున్నాం. కానీ ఇంతకంటే ఆశ్చర్యం ఏందో తెలుసా? ఆ దావు చూపినటువంటి నక్షత్రాన్ని పట్టుకొని, ఆ దావు చూపిస్తున్నటువంటి నక్షత్రాన్ని చూస్తూ వెళ్ళి యూదులకు రాజు పుట్టాడంటే ఎక్కడని ఆ యొక్క భయంకరమైనటువంటి వ్యక్తిని అడిగినప్పుడు, ఆ భయంకరమైనటువంటి వ్యక్తి ఏం చేశాడు తెలుసా? ఆ రాజు ఏం చేశాడు తెలుసా? ఇదిగో ఎవరు రాజు పుట్టాడు, నేను తప్ప వేరొక రాజు ఈ భూమి మీద మీకు
ఉండవనే ఉండకూడదు అని చెప్పేసి ఆ